హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై స్టైల్ టిప్స్ విత్ భార్గవి. పిల్లలు స్కూల్ నుండి రాగానే ఏదైనా తినాలని అడుగుతారు కదా. సో అలాంటప్పుడు చాలా ఈజీగా క్విక్గా హెల్దీ స్నాక్స్ రెసిపీ అదే స్వీట్ కార్న్ కట్లెట్స్. సో ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ముందుగా నేను ఇక్కడ ఒక స్వీట్ కార్నే తీసుకుంటున్నాను. సో వాటిని ఇలా ఒలుచుకొని పక్కకు పెట్టుకోవాలి. నా దగ్గర చాపర్ ఉంది కాబట్టి నేను చాపర్ని యూజ్ చేస్తున్నాను. వీటన్నిటిని కూడా ఇలా చాపర్లో వేసుకొని ఇలా కొంచెం కొద్దిగా కచ్చా పచ్చాగా చాప్ చేసుకోవాలి. మీరు మిక్సీలో కూడా పల్సించుకుంటూ చేసుకోవచ్చు. సో ఇలా చేసుకున్న దాన్ని ఇంకొక బౌల్లోకి తీసుకొని పక్కకు పెట్టుకుంటున్నాను. ఇదే బౌల్లో ఒక పెద్ద సైజు క్యారెట్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇదే చాపర్లో వేస్తున్నాను. అలాగే ఒక 2 పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఫైన్గా చాప్ చేసుకుంటున్నాను. అలాగే ఒక మీడియం సైజ్ ఆనియన్ని తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని చాపర్లో వేసి ఫైన్గా చాప్ చేసుకుంటున్నాను. వీటిని కూడా ఇలా స్వీట్ కార్న్ మిశ్రమంలో వేసుకోవాలి. ఇప్పుడు నేను 1/2 టీ స్పూన్ పసుపుని యాడ్ చేస్తున్నాను. అలాగే రుచికి సరిపడా కొద్దిగా కారంని వేస్తున్నాను. 1 స్పూన్ సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. అలాగే జీలకర్ర ధనియాలు కలిపి నేను పౌడర్ చేసి పెట్టుకుంటాను. సో అదే పౌడర్ని ఒక 1/2 టీ స్పూన్ని యాడ్ చేస్తున్నాను. వీటన్నిటిని కూడా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో బైండింగ్ కోసం నేను బియ్యం పిండిని వేస్తున్నాను. మీ దగ్గర శనగపిండి ఉన్నా కూడా వేసుకోవచ్చు. సో బియ్యం పిండిని కొద్దిగా యాడ్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి. వాటర్ అనేది ఇక్కడ అస్సలు వేయకూడదు. స్వీట్ కార్న్లో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కాబట్టి మనం బియ్యం పిండి వేస్తే సరిపోతుంది. ఇలా మనకు ముద్ద కట్టే విధంగా చూసుకుంటూ కొద్దిగానే యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు చేతికి నూనె రాసుకొని ఇలా ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత పిండిని తీసుకొని బాల్స్ లాగా చేసుకొని ఇలా చేత్తో నొక్కితే మనకు కట్లెట్స్ లాగా అయిపోతాయి. సో వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కట్లెట్లా చేసుకొని పక్కకు పెట్టుకోవాలి.
ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ అయిన తర్వాత దాంట్లో కొద్దిగా 2 నుండి 3 స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఈ కట్లెట్స్లని నిదానంగా ఒక్కొక్కటిగా ఈ ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని ఎప్పుడు కూడా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. సో అలా అయితేనే ప్యాటీస్ లోపల నుండి కూడా బాగా కుక్ అవుతాయి. ఈ ప్యాటీస్ని వేసిన వెంటనే కదపకుండా కొద్దిసేపు ఫ్రై అవ్వనివ్వాలి. ఒక 2 నిమిషాల తర్వాత నాకు ఇవి గోల్డెన్ కలర్లోకి వచ్చాయి. ఇప్పుడు వీటిని రెండో వైపు కూడా తిప్పుకొని రెండో వైపు కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. సుమారుగా ఒక 4-5 నిమిషాలకి నాకు ఈ ప్యాటీస్ అనేవి రెండు వైపులా గోల్డెన్ కలర్లోకి వచ్చాయి. ఇప్పుడు వీటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ అయినా హెల్దీ అయినా స్వీట్ కార్న్ ప్యాటీస్ రెడీ. వీటిని టమాటో సాస్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. పిల్లలు ఎలాగో టమాటో సాస్ ఇష్టపడతారు కాబట్టి ఈజీగానే తినేస్తారు. సో మీరు కూడా ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.